హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇవాళ హైకోర్టు ముందు హాజరు కానున్నారు. అమీన్పూర్ కూల్చివేతలపై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ విచారణకు హాజరు కానున్నారు. నోటీసులు ఇచ్చి కనీసం ఒక్కరోజైనా ఆగకుండా కూల్చివేయడం ఏంటని హైకోర్టులో 2 రోజుల క్రితం హైకోర్టే ప్రశ్నించడం జరిగింది. దీనిపై హైడ్రా కమిషనర్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అమీన్పూర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ ఇటీవల ఓ భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. అయితే దీనికి సంబంధించిన కేసు కోర్టు పరిధిలో ఉందని చెప్పినప్పటికీ హైడ్రా పట్టించుకోకుండా హైడ్రా కూల్చివేసిందని బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని హైకోర్టు రంగనాథ్కు ఆదేశించింది. వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా విచారణకు రావాలని హైకోర్టు తెలిపింది. అమీన్పూర్లోని సర్వే నంబర్ 164 ప్రభుత్వ స్థలంలోని ఆక్రమణలను 18 గంటల్లో తొలగించాలంటూ ఈ నెల 20న ఎంఆర్ఓ నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు అమీన్పూర్ కు చెందిన గణేష్ కన్స్ట్రక్షన్స్ డాక్టర్ మహమ్మద్ రఫీ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈరోజు హైకోర్టు ముందు హాజరు కావాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు గత విచారణలో ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటీవల కాలంలో అమీన్పూర్లో కోర్టు పరిధిలో ఉన్నటువంటి భూమి విషయం సంబంధించిన దానిపై ఎంఆర్ఓ 24 గంటల్లో కూల్చివేయాలంటూ దాఖలు చేసినటువంటి ఉత్తర్వులు సవాల్ చేస్తూ గతంలో హైకోర్టు దృష్టికి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గానీ లేదా నేరుగా గానీ కోర్టు ముందు హాజరు కావాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెరువులు నాలాలు పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కమిషన్ ఏర్పాటు చేసింది. ఇటీవల కాలంలో నాలాలను అదేవిధంగా చెరువును కబ్జా చేసినటువంటి అనేక అక్రమ నిర్మాణాలు మొత్తం కూడా కూల్చివేస్తుంది. కానీ కొన్ని కోర్టు పరిధిలో ఉన్నటువంటి వాటిని సైతము కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో అనేక పిటిషన్లు కూడా దాఖలు కావడంతో ఇప్పటికే మనం చూసాం దుర్గం చెరువు విషయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకోవాలని ఇప్పటికే హైడ్రా కమిషన్ కి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అనేక పిటిషన్లకు సంబంధించిన దాంట్లో కొంత హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా గతంలో ఆదేశాలు లెక్క చేయకుండా ఇటీవల కాలంలో అమీన్పూర్ సంబంధించినటువంటి ఒక భవనం విషయంలో కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే దాని మీద అటు హైడ్రా కమిషన్ అభ్యంతరం హైడ్రా కమిషన్ సంబంధించిన తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు హైడ్రా కమిషన్ నేరుగా హాజరవుతాడా లేదా వర్చువల్ గా హాజరవుతాడా, హాజరైన తర్వాత ఎలాంటి వివరణ ఇస్తాడనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూసాం చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అనేక మంది అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి వారి మొత్తం కూడా నిర్మాణాలు తొలగించడంపై అటు చాలా మంది హైడ్రా కమిషన్ రంగనాథ్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారు. కానీ హైడ్రా కమిషన్ మాత్రం ఒకటే చెప్తుంది, చెరువులని అదేవిధంగా నాలను పరిరక్షించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క హైడ్రా కమిషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా వాటన్నిటి కూడా పూర్తిగా పరిరక్షిస్తాం, వాటిని పరిరక్షిస్తేనే ఫ్యూచర్ లో హైదరాబాద్ సిటీ చాలా బాగా ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా వ్యక్తం చేయడం. ఈ రోజు కోర్టుకు మరి ఎలాంటి వివరణ ఇస్తాడు, దీనికి సంబంధించిన భవనంపై అదేవిధంగా హైడ్రాకు సంబంధించిన విధి విధానాలకు సంబంధించిన దానిపై కోర్టుకు ఏ విధమైనటువంటి వివరణ ఇస్తారని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. ఇది ఉదయం 10:30 ప్రాంతంలో వర్చువల్ లేదా నేరుగా కానీ హైకోర్టు ముందు హాజరు కావాలంటూ కూడా గత విచారణలో హైకోర్టు హైడ్రా కమిషన్ కి రంగనాథ్ కి ఆదేశాలు చేసింది. మరి కాసేపులోనే మరి నేరుగా హాజరవుతారు లేదా వర్చువల్ గా హాజరవుతారని కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. సుమా, సునీల్, అంటే ఇప్పటి వరకు అమీన్పూర్ ప్రాంతంలో ఎన్ని అక్రమ నిర్మాణాలని హైడ్రా కూల్చివేసిందంటే ఎంత స్పేస్ ని స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం? ఈరోజు రంగనాథ్ అసలు ఏం చేయబోతున్నారు? కోర్టు ముందు హాజరు కాబోతున్నారు కదా, అసలు ఇప్పటి వరకు ఎన్ని నిర్మాణాలు అక్కడ కూల్చివేయడం జరిగింది? అమీన్పూర్తో పాటు చాలా పరిసర ప్రాంతాలు కుక్కట్పల్లి అదేవిధంగా ఇటీవల మనం చూసాం లంగర్ హౌస్, ఈ పరిసర ప్రాంతాలు మూసీ పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా హైడ్రా అక్రమ నిర్మాణాన్ని గుర్తించి వాటిని బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వాటి ఏ విధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టినో వాటన్నిటి కూడా కూల్చివేసిన సంఘటన కూడా చూసాం. అమీన్పూర్లో కూడా అనేక బిల్డింగ్స్ కూడా ఇప్పటికే కూల్చివేసింది. ఇక కొన్ని కోర్టు పరిధిలో ఉన్నటువంటి వాటిని సైతం కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంది మనం చూసాం. ఇప్పటికే దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ దుర్గం చెరువు బాధితులందరూ కూడా హైకోర్టు దృష్టిలో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పుడు మరి కోర్టుకు హాజరైన రంగనాథ్ ఈ రోజు హాజరైతే మరి ఎలాంటి వివరణ ఇస్తారు, ఈ కూల్చివేతలపై ఎంటైర్ జిహెచ్ఎంసీ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి ఈ కూల్చివేతలకు సంబంధించిన దానిపై ఎలాంటి వివరణ ఇస్తారు, హైడ్రా కమిషన్ దేనికి ఇది రూపొందించారు, దాని ఉద్దేశం ఏంటి, విధి విధానాలు ఏంటి, వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈరోజు నేరుగా రంగనాథ్ హాజరై లేదా వర్చువల్ గా హాజరైన తర్వాత పూర్తి వివరణ కూడా కోర్టుకు
ఇచ్చే అవకాశం ఉంది. కోర్టు పరిధిలో ఉన్నటువంటి భవనాలను సైతం కూర్చివేయడం పైనే కోర్టుకు కొంత అసంతృప్తి కూడా గతంలో వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు వర్చువల్గా కానీ నేరుగా కానీ హాజరైన తర్వాత మరి కోర్టు పరిధిలో ఉన్నటువంటి భవనాల కూల్చివేతకు సంబంధించి దానిపై ఎలాంటి వివరణ ఇస్తారనేది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. సుమా, థ్యాంక్ యూ సునీల్.